హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రుచులు. ఈరోజు వెజ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా రుచికరంగా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. సింపుల్గా కూడా అయిపోయే రెసిపీ. ఇప్పుడు కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక కప్పు శనగపిండి, సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు టమాటో, ఒక ఆనియన్, పచ్చిమిర్చి 4 తీసుకొని అవి కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సాల్ట్ రుచికి తగినంత, కారం 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్. మీకు కావాలంటే కొత్తిమీర, కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వాడట్లేదు. ఆయిల్ కొంచెం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న టమాటో, ఆనియన్, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్, కారం, పసుపు, ధనియా పౌడర్, జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి పిండిని మొత్తం కలుపుకొని స్టవ్ మీద ఒక దోస ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఊతప్పంలా పిండిని ప్యాన్ మీద వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ని తీసుకొని చుట్టూ మరియు పైన వేసుకొని లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు కాల్చవద్దు. పిండి అస్సలు ఉడకదు. లోపల పచ్చిగా పిండిగా ఉంటుంది. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకొని లో ఫ్లేమ్లోనే బాగా కాలనివ్వాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్నాక ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకుంటే వెజ్ ఆమ్లెట్ ఎంతో బాగుంటుంది. అంతేకాదండోయ్, చట్నీ లేకపోయినా సరే వేడిగా వితౌట్ చట్నీ కూడా చాలా బాగుంటుంది. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.